మా ఇంట్లో పండగ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏంటనుకుంటున్నారా? లాస్ట్‌లో చెప్పేస్తాను. ఈ విధంగా వెల్లుల్లిపాయలు మా తోటికోడలు, అమ్మ, మా అత్తమ్మ ఈ విధంగా కలిసేసి వెల్లుల్లిపాయలైతే ఒలిచేస్తున్నారు. ఇక నేను లేననుకుంటున్నారా? వచ్చేసానండి. నేను కూడా ఇందులో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను అంతే. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా చిన్నోడికి ఫుడ్ పెట్టేలోపు వాళ్ళైతే వెల్లుల్లిపాయలు ఒలిచేశారు. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత అయితే నేనిక్కడ ధనియాలు వేయించుతున్నాను పొడి చేయడం కోసం అయితే. ఈ విధంగా పండగ ఉంటే ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇవన్నీ. తర్వాత అల్లం కూడా ఈ విధంగా పొట్టు తీసేస్తున్నారు. మా తోటి కోడన్లు, అమ్మ, అలాగే అత్తమ్మ, అలాగే మనిషికో పని ఏదో ఒకటి చేయాలి కదా. ఆ తర్వాత నైట్ అయిపోయింది. మా చిన్నారి కూడా వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళ మమ్మీ అనుకోని ఇంకా నా దగ్గరే ఉండిపోయింది మా చెల్లి వాళ్ళ పాప. మా చెల్లి వాళ్ళు నైటే వచ్చేసారు. మా చెల్లికి కూడా హాయ్ చెప్పేసేయండి. తర్వాత నెక్స్ట్ డే అయితే ఈ విధంగా పనులు స్టార్ట్ అయిపోయాయి. ఏంటనుకుంటున్నారా? మా చిన్నోడిది ఫస్ట్ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతకుముందు ఇవంతా తీసేసాను. తర్వాత నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజైతే ఈ విధంగా సెలబ్రేషన్స్ కోసం అయితే డెకరేషన్ చేయాలి కదా. అందుకోసం ఈ విధంగా ఫుడ్ ప్రిపరేషన్ అలాగే కూరగాయలు కట్ చేసి ఫంక్షన్‌కి స్టార్ట్ అయిన తర్వాత అసలు తతంగం స్టార్ట్ అయింది.